హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ జర్నీ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే మనమైతే కొత్త వ్లాగ్తో అయితే ముందుకు వచ్చేసినామన్నమాట. సో మేమైతే ఫ్యామిలీ ట్రిప్ అయితే వెళ్ళబోతున్నాము. మేము ఇంకా మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అయితే కలిసి అయితే వెళ్ళబోతున్నాము. సో యాక్చువల్గా మేము వచ్చేసి యాదగిరిగుట్టలో నార్మల్గా దేవుడికి అయితే మొక్కుకున్నాం అన్నమాట. సో చాలా రోజుల నుంచి అయితే పాసిబుల్ అవ్వలేదు, ఇప్పుడైతే పాసిబుల్ అయింది కాబట్టి వెళ్తున్నాము. సో కార్ అంతా నీట్గా మన కార్ అయితే నీట్గా కడిగి పూజ చేసుకుని అయితే మన కార్లోనే ట్రిప్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో మా అన్న అయితే కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు. సో కొబ్బరికాయ ఎందుకు కొడతారంటే నార్మల్ జర్నీ టైంలో అందరు సేఫ్గా వెళ్ళాలని కొడతారు. సో ఆ విధంగా సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని అయితే కొడతారు. సో మనం అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయ్యో గట్కేసర్ దాకా అయితే వస్తున్నాం. ఇది వచ్చేసి ఎమ్నంపేట్ ఫ్లైఓవర్ అన్నమాట. సో గట్కేసర్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే మేము భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ అయితే వెళ్దామని అనుకుంటాము. అదైతే ఆన్ ద వేలో ఉంటుంది. సో లెఫ్ట్లో వచ్చేసి భువనగిరి ఉంటుంది అండ్ రైట్లో వచ్చేసి మనకు ఒకటి దగ్గర స్వర్ణగిరి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఫ్యామిలీతో అయితే వాళ్ళైతే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. సో డ్రైవింగ్ అయితే నేనే చేశాను. ఇది వచ్చేసి భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ అన్నమాట. సో చాలా మహిమగల టెంపుల్. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి ఒక సాధారణ బస్ డ్రైవర్కి ఏదో మొక్కు తీరిందంట. సో ఆయన అనుకున్నది జరిగిందంట. అతనికి అమ్మవారు డైరెక్ట్ కనిపించడం వల్ల ఇక్కడైతే భువనగిరి ఎల్లమ్మని అయితే అతను టెంపుల్ అయితే కట్టించాడు. సో మనం ఇది అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ మొక్కు తీసుకుని అయితే స్వర్ణగిరికి అయితే బయలుదేరాము. సో ఇది వచ్చేసి స్వర్ణగిరికి వెళ్ళే రోడ్లో కొంచెం మట్టి రోడ్ అయితే ఉంటుంది. సో టెంపుల్ ఎంట్రన్స్ వరకు అయితే మనం అయితే వచ్చేసినాం. మేము ఈ రైట్ సైడ్లో ఉన్నాయని సీరియల్ ఆటోస్ బస్కి వచ్చే వాళ్ళు అయితే భువనగిరి దగ్గర అయితే భువనగిరి ఎల్లమ్మ దగ్గర అయితే దిగి రావచ్చు. ఆటో ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో ఇంకా టెంపుల్ లోపలికి అయితే నేనైతే కార్ పార్కింగ్ చేసి అయితే వచ్చాను. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట లోపలికి. సో మెయిన్ ఎంట్రన్స్ వెళ్ళే ముందు అయితే మనకి ఇక్కడ శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి. సో ఈ శ్రీవారి పాదాలను అయితే దర్శించుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే స్వర్ణగిరి టెంపుల్ గురించి నేనైతే సపరేట్గా వ్లాగ్ అయితే తీశాను. అది మన ఛానల్లో అయితే ఉంది, చూడండి మీరు వెళ్ళి. సో అది అంతేకాకుండా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఇది వచ్చేసి టెంపుల్ గోపురం లోపలికి వెళ్ళడానికి ఇదే మెయిన్ ద్వారం అన్నమాట. సో గర్భగుడిలోకి వెళ్ళడానికి అదే మెయిన్ ద్వారం అన్నమాట. సో దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. దర్శనం అయిపోయి అయితే మేమైతే బయటకైతే వచ్చాము. సో ఇక్కడ లోపల వెంకటేశ్వర స్వామి నీళ్ళలో పడుకొని ఉంటాడు కదా, సో అది వ్యూ బాగుంటుందని అది కూడా చూసేద్దామని అయితే వెళ్తున్నాము. సో రానైతే వచ్చాము. యాక్చువల్గా ఇది ఏంటంటే సేమ్ ఇలాగే పద్మనాభుడి గుడి చైనాలో ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే అది 120 టన్నుల బరువు ఏమో ఉంటుందంట. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడైతే టెంపుల్ అయితే కట్టడం జరిగింది. యాక్చువల్గా చైనాలో ఏంటంటే అక్కడ అంత బరువు గల ఒక విగ్రహం అది నీళ్ళలో తేలుతుంది, అది అక్కడ విశేషం. సో దాన్ని బట్టే ఇక్కడైతే మనకైతే కాపీ అయితే పెట్టారు. సో స్వర్ణగిరి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మేమైతే నెక్స్ట్ యాదగిరిగుట్టకి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా మేము స్టార్ట్ అవ్వడం అనేది చాలా లేట్ అయితే స్టార్ట్ అయ్యానమాట. సో లేట్ స్టార్ట్ అవ్వడం వల్ల మాకైతే ఈవినింగ్ అయితే తొందరగా అయిపోయింది. సో మేము ఆల్మోస్ట్ ఇప్పుడు యాదగిరిగుట్ట వెళ్ళే వరకు అయితే చీకటి పడుతుంది. సో ఒక లెఫ్ట్ సైడ్లో కనిపించేది భువనగిరి మనకు కోట అనమాట. భువనగిరి కోట అయితే ఉంటుంది ఆ గుట్ట మీద, ఇది చాలా ఫేమస్. ఒకసారి మీరు వెళ్ళకుంటే మాత్రం వెళ్ళి చూడండి. నేను ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ఆ గుట్ట మీదకి వెళ్ళి ఆ ఫోర్ట్ అయితే నేనైతే సపరేట్ వ్లాగ్ అయితే చేస్తాను. సో మధ్యలో అయితే ఆకలేసి తీసుకొచ్చిన స్నాక్స్ అయితే అందరం అయితే తింటున్నాం పక్కన సైడ్ కాపీ. సో మేము యాదగిరిగుట్ట అయితే రీచ్ అయ్యే వరకు అయితే కొంచెం 6-7 అయితే అయింది, చీకటి పడిపోయింది. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను అయితే ఉన్నాడు. లాడ్జ్ అయితే ఉందన్నమాట. రూమ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారా. మనం ఫోన్ చేస్తే అయితే మనకైతే ఫ్రీగానే ఇచ్చారు రూమ్ అయితే. కాకపోతే ఇందులో అయితే బెడ్స్ అయితే లేవు. ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయామండి మేము. ఇక్కడ ఇది వచ్చేసి కోనేరు అన్నమాట. సో ఇంకా కోనేరుకి అయితే మేమైతే గుండ్లు గీసుకొని స్నానాలు చేయడానికి అయితే రెడీ అయిపోయాం. ఇప్పుడు జుట్టు ఉంది కదా, కాసేపట్లో అయితే జుట్టు అయితే ఉండదు. ఇక గుండ్లు అయితే చేపించుకున్నాం మేము ఆల్రెడీ. గుండ్లకు కూడా చాలా పెద్ద క్యూ అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి కోనేరు అన్నమాట. కోనేరులో వాటర్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. సో అంతేకాకుండా కొద్దిసేపు అయితే అందులో అయితే స్విమ్మింగ్ అయితే చేసాం, ఎంజాయ్ అయితే చేసాం. ఇది వచ్చేసి గుండు గీసుకున్న తర్వాత అన్నమాట. నేను ఆల్మోస్ట్ ఒక 7-8 మేబీ 10 ఇయర్స్ అవుతుంది వచ్చి గుండు గీసుకోక. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత గుండు గీసుకున్నాను. అది వచ్చేసి టెంపుల్ కనిపించేది గుట్ట పైన. సో ఇది వచ్చేసి గుట్ట కింద సేమ్ యాస్టీస్ తిరుపతి టైప్ అయితే చేశారు. సో ఇంకా మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామండి. సో టెంపుల్ పైకి కార్లో వెళ్ళాలంటే మాత్రం 500 అయితే పే చేయాలి. నార్మల్ బస్కి వెళ్ళాలంటే మాత్రం ఫ్రీ బస్ అయితే ఉంటుంది, కాకుంటే క్రౌడ్ అయితే బాగుంటుంది.
నెక్స్ట్ వచ్చేసి మేమైతే విఐపి పార్కింగ్లో అయితే కార్ అయితే పార్క్ చేసుకున్నాం అనమాట. సో మనకైతే దర్శనం ఫ్రీ అయితే అని చెప్పాను కదా, మా ఫ్రెండ్ అయితే ఉన్నాడని చెప్పాను కాబట్టి, సో మా ఫ్రెండ్ పేరు చెప్పగానే డైరెక్ట్ విఐపి లైన్లో అయితే మమ్మల్ని అయితే పంపించేశారు. పైకి అయితే వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి నేను గుండు గీసుకున్న తర్వాత అనమాట. దర్శనం అయితే అయిపోయింది. విఐపి లైన్లో మేము పోగానే జస్ట్ ఒక 10 మినిట్స్లో అయితే మాకైతే దర్శనం ఈజీగానే అయిపోయింది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే. సో ఇంకా బయటకు వచ్చేసి ప్రసాదం తినుకుంటూ అయితే కొద్దిసేపు అయితే కూర్చున్నాము. సో ఇంకా గుండ్లు గీసుకొని అయితే ఫోటో తీసుకున్నాము అండ్ ఫ్యామిలీ ఫోటో కూడా తీసేసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం వరంగల్లో ఐనవోలు టెంపుల్ అని మల్లన్న స్వామి టెంపుల్ అనమాట, మల్లికార్జున స్వామి టెంపుల్. సో కుమ్రవెల్లి ఎలాగో ఇక్కడ కూడా అలాగే అన్నమాట. యాక్చువల్గా కుమ్రవెల్లి కంటే కూడా ఇది ఒక చాలా పురాతనమైన గుడి. చాలా సంవత్సరాలుగా యాక్చువల్గా ఇందులో ఒక గుహ అయితే ఉంటుంది. ఆ గుహలో యాక్చువల్గా ఒక దేవత అయితే ఉంటుంది. సో మేము వెళ్ళినప్పుడు అయితే గుహ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. సో లోపలికి అయితే వెళ్ళలేదు. సో టెంపుల్ అయితే మేము దేవుని అయితే దర్శించుకున్నాం. మొబైల్ అయితే లోపలికి గర్భగుళ్ళకి అయితే అలో చేయలేదు. ఇది వచ్చేసి చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ అన్నమాట. కుమ్రవెల్లి టెంపుల్ కంటే కూడా మనకు ఈ ఐనవోలు టెంపులే చాలా సూపర్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది భద్రకాళి టెంపుల్ అన్నమాట వరంగల్లో. వరంగల్ భద్రకాళి టెంపుల్ అయితే క్రౌడ్ అయితే ఉంది, కానీ మాకైతే దర్శనం అయితే తొందరగా అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద వేలో 1000 పిల్లర్ టెంపుల్ ఉంది కాబట్టి 1000 పిల్లర్ టెంపుల్ కూడా చూసుకుందామని వచ్చాం. సో ఇది వచ్చేసి పాత టెంపుల్. ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్లో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇంతకుముందు కొన్ని పిల్లర్స్ అనేవి కూలిపోవడం అయితే జరిగింది. మళ్ళీ రెనోవేషన్ అయితే చేశారు. సో ఇది వచ్చేసి పాత టెంపుల్. ఈ టెంపుల్లో అయితే శివలింగం అయితే ఉంటుంది. సో ఆపోజిట్లో వచ్చేసి ఈ దీంట్లో అయితే ఎలాంటి దేవుడు అయితే లేడు. ఇవే అన్నమాట కొత్తగా పిల్లర్స్ రెనోవేట్ అయితే చేసింది. సో వీటికి పిల్లర్ నెంబర్స్ కూడా రాశారు చూడండి, P50, 51 అని. సో నేనైతే లెక్క పెట్టలేదు. యాక్చువల్గా అవి 1000 ఉంటాయో ఉండేవో నాకైతే తెలియదు. సో 1000 పిల్లర్ టెంపుల్ అని అయితే పేరు అయితే పెట్టారు. కానీ ఎంతైనా ఆర్కిటెక్చర్ అండి. మనకు ఓల్డెన్ డేస్లో ఎలాంటి టెక్నాలజీ లేని టైంలో ఇంత స్ట్రాంగ్ గుడి బండలతో కట్టడం అంటే మాటలు కాదు. సో నెక్స్ట్ వచ్చేసి రామప్ప టెంపుల్ అయితే వచ్చేసాం. రామప్ప టెంపుల్ ములుగు డిస్ట్రిక్ట్లో అయితే ఉందన్నమాట, మేడారంకి వెళ్ళే దారిలో. సో ఇదే అన్నమాట. ఇది కూడా మనకు వరల్డ్స్ బెస్ట్ హెరిటేజ్ టెంపుల్ అన్నమాట ఆర్కిటెక్చర్లో. సో అవార్డ్ అయితే దీనికి వచ్చింది. ఈ టెంపుల్ కూడా 1000 పిల్లర్ టెంపుల్ కంటే కూడా సూపర్ ఉంటుంది. సో ఇదేంటంటే మనకు కంప్లీట్ దీని లోపల ఆర్కిటెక్చర్ అనేది మొత్తం అప్పట్లో టెక్నాలజీ లేవు, మిషన్స్ లేవు, చేతులతో చెక్కారు మొత్తము ప్రతి ఒక్క చిన్నదాన్ని. సో అది అంత ఈజీ అయితే కాదు. ఆ జనరేషన్లో ఇంత మంచిగా చెక్కడం అనేది అయితే పాసిబుల్ అయితే అవ్వదు. సో చాలా అంటే చాలా బాగుంటుంది. నేను దీని గురించి వీటన్నిటి గురించి వరంగల్ టూర్ గురించి సపరేట్గా వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో మీరు ఒకవేళ చూడకుంటే మాత్రం ఆ వీడియో అయితే చూసేయండి. సో ఇంక ఇక్కడైతే మేమైతే ఒక ఫ్యామిలీ ఫోటో అయితే తీసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అయితే మేము మేడారం టెంపుల్, సమ్మక్క సారక్క టెంపుల్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా నేను ప్రతిసారి అయితే సీజన్లో వస్తాయి, ఇవన్నీ క్యూ లైన్లు అన్నమాట. సో మనం క్యూ లైన్లో దర్శనంకి వచ్చినప్పుడు సీజన్లో ఈజీగా మనకు 5 to 6 అవర్స్ లేదా 7 అవర్స్ కూడా దర్శనం టైం అయితే పట్టవచ్చు. సో ఇలా అన్ సీజన్లో వచ్చినప్పుడు అయితే చాలా సూపర్గా మైండ్ రిలాక్స్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి సమ్మక్క గద్ద అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆమెనే సమ్మక్క తల్లి అన్నమాట. సో ఈమె వచ్చేసి మెయిన్ గద్ద అనమాట. ఇక్కడ విగ్రహాలు అయితే ఉండవు అనమాట. సీజన్లో అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ సమ్మక్క సారక్క మేడారం అయితే దర్శించుకొని నేనైతే ఇక్కడ వండిపించుకొని అయితే తిన్నాము. మా వంశీగాడు అయితే థమ్స్అప్ అయితే తీసుకొచ్చి పెట్టాడు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక నాటుకోడి మంచిగా బిర్యానీ అయితే వండిపించుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే చాలా మెమొరీ ఉండాలి మనకైతే, ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి ఎట్లా ఆకలిస్తుంది కాబట్టి ఇక్కడనే వండిపించుకొని ఇక్కడనే తిన్నాము. సో మనం వండిపోయడానికి అయితే ఇక్కడ సపరేట్ ఛార్జ్ అయితే చేస్తారు. మనం కూడా రూమ్ తీసుకొని వండుకోవచ్చు కానీ సో మాకు అంత టైం అయితే లేదు. సో మా అన్నయ్య అయితే లెక్చర్ అయితే ఇస్తుండు, టేస్ట్ బాగుంది అట్లా ఇట్లా అని. సో ఇంకా ఇక్కడైతే మేమైతే ఫోటో అయితే తీసేసుకున్నాము. ఇది మా ఫ్యామిలీ ఫోటో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మామయ్య వాళ్ళు మేము వచ్చాం కాబట్టి వాళ్ళందరం కలిసి అయితే ఫోటో తీసుకున్నాము. సో ఇంకా ఫ్యామిలీ ట్రిప్ అయితే అయిపోయింది. మా వాళ్ళని అయితే విలేజ్లో అయితే డ్రాప్ చేసాము. సో ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి అయితే డ్యూటీ చేయడానికి అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. సో అండ్ ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. మీలో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సో దానివల్ల నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది.